ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో ఒంగోలు గాంధీనగర్లోని 3 బొమ్మల సెంటర్ విగ్రహాల వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమ వివరాల పాంప్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఊరువాడ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జయంతి కార్యక్రమాలకు సంబంధించి పాంప్లెట్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, ఆర్ వెంకటేశ్వర్లు, కేఎంపీఎస్ జిల్లా నాయకులు జార్జ్, జె సుబ్బారావు, దాసరి అంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు మంగమూరు రోడ్లోని గాంధీనగర్ వద్ద పూలే అంబేద్కర్ బుద్ధ విగ్రహాల వద్ద పాంప్లెట్ విడుదల చేయడం జరిగింది. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, వచ్చే నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని, ఆ కార్యక్రమం జయప్రదం చేయడం కొరకు ఈ పాంప్లెట్ని విడుదల చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి మేము వచ్చే నెల 14వ తేదీ నుండి ఖచ్చితంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్ళి ఆ విధంగా దళిత బహుజనుల్ని సమీకరిస్తామని కూడా, వాళ్ళకి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పెంపొందిస్తామని చెప్పి, అందులో ప్రజాతంత్రవాదులు, ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా, అగ్ర కులాల పేదలను కూడా కలుపుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రేపు 14వ తారీఖున ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని జయప్రదం చేయాలని 50 మంది ప్రజలకు కూడా ఆ విధంగా మేము ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా తెలియజేస్తూ, నిర్మూలన పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు ఐఎల్పి తరఫున ఈరోజు కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్రం ఆవిష్కరణ ఏంటంటే, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా జరపాలని, అది ఎందుకు అంత ముఖ్యమంటే జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని మేము కోరుకుంటూ